హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఒకసారి ప్యాకెట్ చూస్తున్నాం కదా మనం. ఇది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. టాటా ప్రోడక్ట్, ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది. ఇది హైదరాబాద్లో పంజాగుట్టలోని చాలా ప్రముఖంగా భావించేటటువంటి స్టార్ బజార్ అనేటటువంటి సూపర్ మార్కెట్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్. సో చూస్తున్నాం మనం. ఇది ఇందులో ఈ ప్యాకెట్లో ఎయిర్ ఉన్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి వీడియో చూడండి. వీడియోలో చూస్తున్నాం, మనకు ప్రతి పాకెట్ మీద కూడా ఒక హోల్ అనేది, ఒక నీడిల్తో చేసినటువంటి హోల్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టాటా ప్రోడక్ట్ అన్న ఇట్లాంటి ప్రముఖమైనటువంటి స్టార్ బజార్ లాంటి సూపర్ మార్కెట్లలో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మనకు చాలా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. జనరల్గా మనం ప్లాస్టిక్ పాకెట్స్ కావచ్చు, లేకపోతే అల్యూమినియంకి సంబంధించినటువంటి కంటెంట్తో చేసినటువంటి ఆ పాకెట్స్ కావచ్చు, చిప్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది తీసుకున్నప్పుడు మనం గమనిస్తే అందులో కంటెంట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎయిర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు నింపుతారు ఎయిర్? అది ఆ కంటెంట్ ఏదైతే ఉందో అందులో బ్యాక్టీరియా చేరకుండా, అందులో ఉన్నటువంటి కంటెంట్ అనేది పాడవకుండా ఉండడానికి అందులో ఎయిర్ నింపుతారు. అది అందరికీ కూడా తెలుసు, చాలా కామన్ థింగ్ అది. కానీ ఇక్కడ మొత్తం కూడా పాకెట్స్ మీద హోల్స్ ఎందుకు చేస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ప్రశ్నిస్తే, ఆ స్టార్ బజార్ అనే సూపర్ మార్కెట్కి చెందినటువంటి మేనేజర్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ప్రశ్నిస్తే, ఆ ర్యాక్స్ లోపట అవి ఎయిర్ ఉంటే కింద పడిపోతున్నాయి కాబట్టి మేము హోల్స్ చేసి అవి స్టేబుల్గా నిలబడడానికి ఆ ర్యాక్స్లలో మేము వాటిని అక్కడ అట్లా హోల్స్ చేసి పెడుతున్నామని చెప్పి వాళ్ళు చాలా సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నారు. దీనివల్ల ఆల్మండ్ అంటే జనరల్గా మనకి బాదాం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్గా మనం భావిస్తాం. అట్లా రకరకాలైనటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా, ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందరూ కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి కంటెంట్గా దాన్ని ఎప్పటికీ కూడా మనము తీసుకుంటూ ఉంటాం. అట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా ఈరోజు ఎంత దారుణంగా, అసలు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, వినియోగదారులకు కొన్ని హక్కులు ఉంటాయి, వినియోగదారులకు కొన్ని ప్రమాణాలు వాళ్ళు పాటిస్తారు, మన దగ్గర క్వాలిటీ దొరుకుతుంది కాబట్టే ఇక్కడికి వస్తారన్నటువంటి ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. చాలా సింపుల్గా, చాలా నిర్లక్ష్యంగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఇది అనుకోకుండా మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇది ప్రత్యక్షంగా సాక్షాత్తు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్కి సంబంధించినటువంటి సిబ్బంది ఈ ప్యాకెట్స్ కొనడానికి స్టోర్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి వాస్తవ సంఘటన. కాబట్టి దయచేసి వినియోగదారులందరూ కూడా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మనం చాలా గొప్ప కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము, చాలా గొప్ప క్వాలిటీతో ఉండేటటువంటి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము, చాలా పేరు మోసి చాలా హైజీన్గా ఉండేటటువంటి సంస్థల్లో, ఆ స్టార్ బజార్ లాంటి సూపర్ మార్కెట్స్లలో మనము ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు ఉంటాయి. మనం ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు, ఆలోచించవలసినటువంటి అవసరం లేదని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ రకంగా అక్కడ తెలిసి తెలియక ప్రవర్తిస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, నిర్లక్ష్యముతో ఏం జరుగుతుంది లేనటువంటి ధీమాతో వాళ్ళను సపోర్ట్ చేస్తున్నటువంటి ఇట్లాంటి మేనేజింగ్ సంస్థలు, ఇట్లాంటి మేనేజింగ్ వ్యవస్థ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఉంటున్నాయి. వాళ్ళ యొక్క సౌకర్యం కోసము, వాళ్ళక్కడ షోకేస్గా ఇవి కనిపించడం కోసము, వాళ్లకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్లు ప్రోడక్ట్స్ని ఈ విధంగా పెట్టడానికి, మరి అందులో ఎయిర్ ఎందుకు ఉంటుందన్నటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే టాటా కంపెనీ అని చెప్పారంటే మనందరం కూడా చాలా క్వాలిటీ కంపెనీగా మనం భావిస్తాం. మనం అందరం కూడా టాటా అంటే అటు కార్ల నుంచి మొదలు పెట్టుకుంటే, మిగతా ఆ ప్రోడక్ట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఫుడ్ వరకు ప్రతి ఒక్కటి వాళ్ళు క్వాలిటీ కంటెంట్ మన దగ్గరనే దొరుకుతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. మనం కూడా అది నిజమే అని చెప్పి నమ్మి ఈ విధంగా మనం ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా దాన్ని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి స్టోర్లో ఉన్నటువంటి సిబ్బంది ఈ విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించడము అనేది చాలా దారుణమైనటువంటి విషయము. అంతేకాకుండా ఇట్లాంటి స్టోర్స్లలో మనం కూరగాయలు కూడా కొంటూ ఉంటాం, అదేవిధంగా పళ్ళు కొంటూ ఉంటాం. ఈ పండ్లు, కూరగాయలు అన్నీ కూడా చాలా క్వాలిటీగా, చాలా నాణ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి, చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి అలా కనిపించడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ మధ్యన కెమికల్స్ని యాడ్ చేసి ఆ కెమికల్స్లో వాటిని కొన్ని రోజుల పాటు ఉంచి
ఆ తర్వాత మళ్ళీ స్టోర్కు తీసుకొస్తా ఉన్నారు. మనం ఎవరివైనా ఏ టైంకి వెళ్ళినా అవి చాలా చల్లని వాతావరణంలో చాలా ఫ్రెష్గా కనబడతా ఉంటాయి. దాని వెనకాల కూడా ఒక రసాయనిక చర్య ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ స్టార్ బజార్ అనేటువంటి సూపర్ మార్కెట్లో ఏదైనా ఇష్యూ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే అసలు అది పనే చేయట్లేదు. ఎవరు కూడా అక్కడ జరిగినటువంటి విషయం కళ్ళ ముందు జరుగుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మా సిబ్బంది సాక్షాత్తు డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడికి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి వాళ్ళకు మెయిల్ చేయమని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా జరిగినటువంటి పూర్తి విషయాన్ని కూడా రాసి మరి అక్కడ తీసినటువంటి వీడియోలతో సహా ఫోటోలతో సహా ప్రతి ఒక్కటి కూడా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద కేవలం బిర్యానీ హోటల్స్ కావచ్చు, స్వీట్ హౌస్లు కావచ్చు, రకరకాలైనటువంటి బేకరీస్ లోపలనే ఈరోజు ఈ రకమైనటువంటి ఫుడ్ సేఫ్టీ అనేది పాటించడం లేదు, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని మరి అధికారులందరూ కూడా అక్కడ వెళ్తున్నారు, సీజ్ చేస్తున్నారు. మరి ఇట్లాంటి సూపర్ మార్కెట్స్లలో కార్పొరేట్ కంపెనీలు మెయింటైన్ చేసేటువంటి ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు రియాక్ట్ అవుతారా? ఇంత పెద్ద కంపెనీతో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్యపు ధోరణికి వాళ్ళు స్పందిస్తారా లేదా, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్నటువంటి విషయం గురించి మనం భవిష్యత్తులో వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రజలు, వినియోగదారులు గమనించవలసినటువంటి అవసరం ఏమిటంటే, కేవలము మనం ఫోటో చూసి కంపెనీ యొక్క గొప్పదనాన్ని చూసి కాదు, అక్కడికి మనం వెళ్ళినప్పుడు అది ఏ ప్రమాణాలతో ఉంది, మన కంటికి ఏ విధంగా కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఎట్లాంటి ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేదా, ఏ పరిస్థితుల లోపట, ఏ వాతావరణ పరిస్థితుల లోపట మనం కొనేటటువంటి వస్తువు ఉంది అనేటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకుపోయినటువంటి ప్యాకెట్, డబ్బులు ఇచ్చి మీరు తీసుకుపోయినటువంటి ప్యాకెట్లో మీరు కాస్త దానికి చిన్న డ్యామేజ్ అయినా వాళ్ళు రివర్స్ తీసుకోరు, ₹1 కూడా మనకు వెనక్కి ఇవ్వరు. కానీ ఇది మనం డబ్బులు పెట్టి కొన్నప్పటికీ కూడా దీని క్వాలిటీ గురించి ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు తమ యొక్క హక్కులను తెలుసుకోవాలి. అదేవిధంగా ఇట్లాంటి సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రోడక్ట్ కొనుక్కుంటున్నామటువంటి సోయితోటి కొనుక్కోవాలి. సో కంపెనీ వాళ్ళు కూడా దీంతోనైనా బుద్ధి తెచ్చుకొని డెఫినెట్గా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పేరులో కాదు, వస్తువుల క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్కి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. ఇలా నిర్లక్ష్యపు ధోరణి వహించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ తరపున ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.